బ్యాంకులు ఓపెన్ అవడంతో పెట్రోల్ బంకుల్లో రద్దీ తగ్గింది. 500, 1000 రూపాయల నోట్లు రేపటి అర్ధరాత్రి వరకు చెల్లుబాటు అవుతున్నా చాలా బంకుల్లో నో చేంజ్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు 100 నోట్లు మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. పెట్రోల్ బంకుల దగ్గర పరిస్థితిపై యాదగిరి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. యాదగిరి, ఓవర్ టు యూ. 500 అదేవిధంగా 1000 రూపాయల నోట్లు రేపటి అర్ధరాత్రి వరకు కూడా ఈ పెట్రోల్ బంకులలో తీసుకోవాల్సి ఉన్నప్పటికీ కొన్ని బంకులలో తీసుకోవట్లేదు. ప్రస్తుతం మనం లంగర్ హౌస్ పోయే రూట్లో ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంకులో ఉన్నాము. ఈ బంకులో చూసుకున్నట్లయితే కేవలం మనకు అక్కడ ఆల్రెడీ బోర్డు కూడా రాసి పెట్టడం జరిగింది. 500 నోటు అదేవిధంగా 1000 రూపాయల నోటు పాతవి ఇవి తీసుకోబడదు. కేవలం 100 రూపాయల నోటు అదేవిధంగా క్రెడిట్ కార్డు లేదంటే డెబిట్ కార్డు మాత్రమే ఇక్కడ యాక్సెప్ట్ చేయబడతాయని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. మీరు చెప్పండి, ఎందుకు తీసుకోవట్లేదు? ఇవి 500 తీసుకోవడానికి ఇబ్బంది లేదు. 500 తీసుకొచ్చి 100 పోసుకొని 400 తీయమంటారు. మనకు బ్యాంకులు క్లోజ్ ఉన్నాయి, దానివల్ల ప్రాబ్లం అయ్యి అట్లా పెట్టేసినాం. చేంజ్ రావట్లేదు, చేంజ్ కొరకు ఇబ్బందులు అవుతున్నాయి, కొట్లాట అవుతున్నాయి. నేను 2 పిల్లల్ని కూడా కొట్టడానికి వచ్చారు, దాని కొరకు అలా బోర్డు పెట్టాం. కాదు, ఇప్పుడు చిల్లర కాకుండా మొత్తం 500 పోయండి, 1000 రూపాయలు పోయండి అన్న వాళ్ళకి మీరు ఒకవేళ నోట్స్ వస్తే తీసుకొస్తారు. అట్లా పోస్తున్నాం, పోసినా కూడా ఆంచి చెప్పి ఇక్కడికొచ్చారు. అదే పరిస్థితి. 2-3 పోసినాం, 4 అదే పరిస్థితి. నాకు 100 పోయి పోసినాక ఇది తీసుకో, దానివల్ల అలా బోర్డు అంటే ఇవ్వాల్సి వచ్చింది. కస్టమర్ గొడవ చేస్తున్నారు తీసుకోమని, మేమే పడిపోతుంది, చేంజ్ ఉంటలేవు, ప్రాబ్లం అవుతుంది కాబట్టి వద్దని చెప్పినాం. మెయిన్ అట్లా 500 తీసుకొచ్చి 50 రూపాయలు పెట్రోల్ ఉంచుకొని చేంజ్ చేయమంటారు. అప్పుడు ఆ చేంజ్ ఎక్కడ తీస్తాం అట్లా అని అట్లా మా సార్ ఆఫ్ చేసి వద్దని చెప్పారు. कुछ भी नहीं, क्या कर सकते, मजबूरी है हम लोगों की, करना ही पड़ता कैसा भी. 500 एक्सेप्ट नहीं करते बोल तो ले लेना पड़ता, क्या करते. कार्ड से दला रहा हूँ मैं अभी. 500 का जो दला रहा तो चेंज नहीं हो रहा, तो 600 का नोट कहाँ से लेंगे बोलो आप. इतनी परेशानी नहीं बता नहीं सकते. अब जहाँ से भी ला रहे हैं तो चिल्लर इधर से इधर से उनके ला रहे हैं. सुने ना, 500 1000 का तो बहुत प्रॉब्लम है. हर एक ने वही नोट आए, किसी की ने तुड़ा नहीं, 100 के कोई रख लिया नहीं देने के लिए. ये प्रॉब्लम बहुत हो रहा हमारे. తీసుకోవట్లేదు, చాలా చోట్ల కూడా పెట్రోల్ బంకులు తీసుకోవట్లేదు. చాలా ప్రాబ్లం, 100 రూపీస్ కానీ 500, 1000 కానీ చాలా ప్రాబ్లం అయింది. వాళ్ళు పోసుకుంటే 500 ఫుల్ ట్యాంక్ చేసుకోండి మాత్రం చేంజ్ లేదని చెప్తున్నారు. నిన్న నుంచి చాలా ప్రాబ్లం అవుతుంది, ఇదే ప్రాబ్లం అవుతుంది. 10 పంపులో కూడా ఇదే, 10 బంకులో కూడా ఇదే విషయం. ఈ 3 డేస్ ఇబ్బంది అంటే మామూలుగా అది మన గురించి అని మనం ఆలోచించుకుంటే చాలు. ఈ 3 డేస్ ఇబ్బంది అది కామన్, కానీ తర్వాత అయితే మంచిగా అవుతుంది కదా. మళ్ళీ నోట్స్ అయితే వస్తాయి, మళ్ళీ బ్యాంక్స్ ఎప్పటిలా ఉంటే ఏటీఎంస్లో మనీ తీసుకుంటే మన ప్రాబ్లం అంతా తొలిగిపోతుంది. సో మంచిగానే వచ్చింది. గవర్నమెంట్ తీసుకున్న డిసిజన్కి మాత్రం అందరూ ఎక్కువ. पेपर में भी दिया, पेट्रोल पंप पे लेना हुआ कि ले रहे पेट्रोल पंप वाले, यहाँ पर कोई बोल रहा ना, पेट्रोल पंप वाले कोई भी नहीं ले रहे. इलाके पर जल्द से जल्द एक्शन लेना, यहाँ की हुकूमत जल्द से जल्द एक्शन लेना इसके ऊपर. यहाँ फिर भी कैसा होता, पेपर में पढ़े हम देखे, पेट्रोल पंप पे ले सकते हैं, मेडिकल हॉल पे, रेलवे स्टेशन पे लेते पड़ रहे, फिर अभी यहाँ नहीं ले रहे हैं लोग. तभी इसका कौन है रिस्पॉन्सिबल, हु इज द रिस्पॉन्सिबल फॉर दिट, जस्ट टेल मी. ఏదైనప్పటికీ గత 2 రోజుల నుంచి కొంత సామాన్య ప్రజలు మాత్రం ఈ విషయంలో కొంత ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పొచ్చు. ఇక పెట్రోల్ బంకుల విషయంలో అయితే దాదాపు అన్ని పత్రికల్లో వచ్చింది, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. కానీ పెట్రోల్ బంకులు ఇలా చేయడం సరైనది కాదని చెప్పేసి కొంతమంది వాహనదారులు వాపోతున్నారు. కెమెరా పర్సన్ అభిలాష్తో యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్.